కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఆడోళ్లకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో అర్థమే అయితలేదుల్లా. అంతకు ముందు బస్సుల సీట్లలో కూర్చొని హాయిగా ప్రయాణాలు చేసేవి. కానీ ఏమంట మహాలక్ష్మి స్కీమ్ వచ్చిందో షికెలు పట్టుకొని కొట్టుకునుడు, నడి రోడ్ల మీద బస్సు ఆపుడు, చెయ్యెత్తితే ఆపాల్సిన బస్సులు ఆపకుండా పోవుడు. అబ్బో చిన్న కథలైతలేవు. అవన్నీ ఒకెత్తైతే ఇగో ఇక్కడ చాలా ఘోరమైన ముచ్చటే జరిగింది. మేము సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో వెళ్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్ మీద హైవే మీద దించిపోయారు. కండక్టరు, బస్సు డ్రైవరు ఇదేం పద్ధతి, ఇదే రాజ్యము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇట్లా చేసి పంపించారు మమ్మల్ని. కొన్న నాలుకేకు మందేస్తే ఉన్న నాలుకే ఊసి పడ్డదట. అగో అట్లనే అయింది గీ అక్కల పరిస్థితి. ఆధార్ కార్డు అప్డేట్ కానందుకు హైవే మీద దిక్కుదోచని జాగల దింపిండట ఆర్టీసీ కండక్టరు. నీ ఆధార్ అప్డేట్ మునిగిపోను, అది కాకుంటే ఇంకోటి, అట్లా కూడా కాకుంటే మరో ఐడి చూపెడితే జీరో టికెట్ కొట్టాలి అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారే చెప్పారు. అయినా ఎందుకు ఇట్లా చేసినట్టు ఆ ముచ్చట తెలవలేదా కండక్టర్ కు? ఆధార్ అప్డేట్ కాకుంటే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఉన్నది కావచ్చు, కానీ జిల్లా పేరు, మండలం పేరు ఉండదా? దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రమా లేకుంటే ఏరే రాష్ట్రమా అనేది తెలియదా? ఇంత జ్ఞానం లేకుంటున్నాడా కండక్టరు? అక్షరాలు కండక్టర్ కళ్ళకు కనిపించలేదా? ఇంత ఘోరంగా సంక పసిగుడ్డు ఉన్న ఆడావను నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోతే ఇప్పుడు ఆమె ఎట్లా పోవాలి? ఓ కారు ఆగది, ఓ బస్సు ఆగది, కనీసం ఆటో కూడా ఆగకుండానే పోతది. అసొంటి జాగల ఆపి దింపేతానికి వాళ్లకు మనసెట్లో వచ్చింది కావచ్చు. సూర్యాపేట నుండి నల్గొండకు పోయే దారిలా నడి రోడ్డు మీద కనీసం కనికరం లేకుండా దింపితే ఎట్లన్నట్టు? సొంత రాష్ట్రంలా సర్కారు పెట్టిన ఉచిత బస్సుల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుండా ఎక్కుడు పెద్ద నేరమా? అదేమన్నా కోట్ల స్కామా? కనీసం మర్యాద లేకుండా చేస్తే ఎట్లన్నట్టు? జీరో టికెట్ కాకుంటే పైసలు తీసుకొని టికెట్ కొట్టాలి, లేకుంటే ఏరే ఏదన్నా కార్డు ఉంటే చూయించమని మహాలక్ష్మి టికెట్ కొట్టాలి. అంతేగాని ఇట్లా చేస్తే వాళ్ళను మనుషులు అంటారా అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అయితే ఈ మహాలక్ష్మి టికెట్ల లొల్లి చేయబట్టి కండక్టర్లకు షికాకులేస్తున్నది. పొద్దుందాకా బస్సుల్లో మొర్రకుండా ఎక్కుతున్నారు. అందుకే సతమతం అయ్యి ఏం చేయాలనో తెలియక ఇట్లా చేసిండని అంటున్నారు. అయితే ఎవ్వరు ఏమన్నా సంటి బిడ్డ ఉన్న ఓ ఆడిబిడ్డను ఇట్లా రోడ్డు మీద ఇడిచిపెట్టుడు మంచిది కాదని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారో చెప్పుర్రి.